హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తని వ్లాగ్స్. ఇవాళ మేమైతే గంగమ్మ గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే 3 బండ్లు పెట్టేశారు. మేమైతే ఈ బండ్లో వెళ్తున్నాము. మా చిట్టి తల్లి చూడండి ఎంత హాయిగా పడుకుందో నా వాళ్ళు. నేనైతే మా ఆయన వాళ్ళు పడుకున్నాను అనమాట. మా పెద్దమ్మ చూడండి ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పేసి ఎంత సిగ్గుపడుతుందో కదా. ఇంకైతే మేము గుడికి ఎందుకు వెళ్తున్నామా అని అనుకుంటున్నారా, మా అన్న వాళ్ళు బోనం పడుతున్నారు అందుకనే వెళ్తున్నాము. ఇంకా మేకపోతే సరిపోదని చెప్పేసి 5 kgs ఇక్కడే మటన్ కొట్టించేసి తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఎట్లాగో ఆగాం కదా, ఎండలు మండిపోతున్నాయని చెప్పేసి కొద్దిగా కూల్ డ్రింక్ తాగదామని కూల్ డ్రింక్ తెచ్చారు. ఈ కూల్ డ్రింక్ తాగుతుండగా నా కంట్లో కూల్ డ్రింక్ పడిందనమాట. అబ్బా, కూల్ డ్రింక్ పడగానే కళ్ళు అయితే అస్సలు చాలా మండిపోయాయి. ఇంక ఇక్కడ కూల్ డ్రింక్ తాగేసి బయలుదేరి ఇంకా ఫైనలీ మేము ఇక్కడ గంగాలమ్మ గుడి దగ్గరకు వచ్చేసాము. మా ఆయన చూడండి నన్నైతే బండిలో నుంచి దింపుతున్నారు. ఏంటక్క నువ్వైతే దిగలేము అనుకుంటారేమో, నాకు కొద్దిగా కాలు ఫ్రాక్చర్ అయింది అందుకని మా ఆయన దింపుతున్నాడు అనమాట. ఇక్కడ వాతావరణం అయితే చూడాలి, అస్సలు ఎంత చల్లగా ఉందో. అంత ఎండకు కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎంతైనా పల్లెటూర్లు అంటే పల్లెటూర్లే కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే చాలా రోజులు అయిపోయింది ఇలాంటి చోటుకు వచ్చేసి. ఇంక ఇక్కడ చూడండి మామిడి చెట్లు ఎంత బాగున్నాయో, కాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి. ఇంకా అది ఇక్కడ పెరగడానికి అవకాశం లేదు ఎందుకంటే పూర్తిగా కంచె వేసేసారు. ఈ మేకపోతే అయితే ఇంతమంది జనాలను చూసి భలే బెదిరిపోతుంది. ఒక్కసారి కన్నా వదిలేరనుకో అసలు చిక్కనే చిక్కదు. ఇక్కడ మా హడావిలో మేముంటే మా చిటితల్లి అయితే ఇక్కడ దేవుడిని పెట్టింటే నమస్కరిస్తుంది. ఇక్కడ దేవుడు కడపడ్డా చాలన్నమాట. మా చిటితల్లికి భలే ముక్కేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ గుడి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. ఈ గుడికి రావడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఆయన అయితే కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. గుడి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ తిన్నాలు కూడా జరుగుతుందంట, తిన్నాలు బాగా జరుగుతుందంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంక ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. ఎనీ టైం వాటర్ వస్తూనే ఉన్నాయి. అడుగుకి చెట్లు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు అయితే ఇలా చెట్లు కనబడితే చాలు ఉయ్యాలలు వేసుకొని బాగా ఊగేవాళ్ళం అనమాట. ఎంతైనా మన చిన్నతనంలో ఆడుకున్నట్లు ఇప్పుడు ఆడలేం కదా. ఇంకా అందులో ఇప్పటి పిల్లలు అయితే అస్సలు ఎంజాయ్ చేసేకే లేదు. మనం వేసిన వాకిలు తీయకుండా ఉంటాం కాబట్టి వాళ్ళు అసలు బయటకు వచ్చేదానికి ఛాన్సే లేదనమాట. ఇక్కడైతే జామ చెట్టు ఉంది కానీ జామకాయలు లేవన్నమాట. కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ వాటికి కొబ్బరికాయలు లేవు. ఇది భలే ఉంది కదా. ఇంకా మా పిల్ల చూడండి ఇక్కడ భలే డ్యాన్స్ వేసేస్తుంది. సాంగ్స్ పెట్టాడు మా తమ్ముడు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే ఒకసారి చూడండి, ఇక్కడ పోతులరాజు స్వామి ఉన్నారనమాట. ఈయన ఉయ్యాలలో ఉన్నాడు. ఇలా ఉయ్యాలలో ఉంటే అర్థం ఏంటో నాకైతే తెలియదు కానీ ఇంకెందుకైనా మంచిది కదా అని నేనైతే కొద్దిసేపు ఇలా ఊపాను అనమాట. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఊపేసి ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు, అంటే చాలా బాగా రీల్స్ చేసుకోవచ్చు. రీల్స్ చేసుకునే వాళ్ళు ఉంటే అంత బాగున్నాయి చెట్లు. ఇక్కడ నేనైతే టిఫిన్ చేస్తుంటే మా తమ్ముడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి నాకు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడే 11 అయిపోయింది టైము, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. ఏంటక్క 11 అయితే పిల్లలు కూడా ఇప్పుడు పెడుతున్నావా అని అనుకుంటారేమో. ఆల్రెడీ పిల్లలకి ఇంటి దగ్గర టిఫిన్ తినిపించేసి వచ్చేసాను. మా పిల్లలు పూరి అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఎక్కువగా మా పిల్లలు పూరినే తింటారు. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయలు తెచ్చేసాడు. ఇంకా దేవుని దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇంత ఎండకి ఇక్కడ నడుస్తుంటే కాళ్ళు అయితే మండిపోతున్నాయన్నమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చెట్ల దగ్గర మాత్రమే చల్లగా ఉంది, ఇంకా కింద అయితే భలే వేడిగా ఉంది. ఇక్కడ చూడండి గంగాలమ్మ బాగున్నారు కదా. దేవుడైతే ఇలా దేవుని గుడికి వచ్చినప్పుడు నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా గుడికి వెళ్ళినప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందా? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట గుడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ పాప నేను నడుస్తానని వెళ్ళింది, మా ఆడబిడ్డ కూతురే. ఇంకా కాలు కాలుతున్నాయంటే ఇంకా నేను పాపను ఎత్తుకొని ప్రదక్షిణలు చేశానన్నమాట. ప్రదక్షిణాలు చేస్తుంటే ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావు అని మా ఆయన అయితే నవ్వుతున్నాను అనమాట. ఇంకా ఫైనలీ మా ప్రదక్షిణాలు అయితే అయిపోయాయి. మీకు విషయం చెప్పనా, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ మా ఆయనతో కలిసే వెళ్తానన్నమాట. ఇంతవరకు ఒంటరిగా వెళ్ళింది లేదు. ఇంకొకటి ఏంటంటే నేను గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి మా ఆయన దగ్గర తప్పకుండా ఇలా కుంకుమ బొట్టు పెట్టించుకుంటానమాట. మీరు కూడా నా అలాగే చేస్తారా? ఇంకా ఫైనలీ మా ఆయన అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు. ముందైతే కొబ్బరికాయలు ఒక ఏటికే పగిలేవన్నమాట. ఇప్పుడైతే కొబ్బరికాయలు కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కదా. ఇంకైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మేము కూర్చొని ప్రసాదం తింటున్నాము. ఫైనలీ దేవుని దర్శనం
అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. చిట్టి తల్లి చూడండి అప్పుడే స్పెట్స్ సంపాదించేసింది అనమాట. వాళ్ళ మామ దగ్గర స్పెట్స్ ఉంటే లాక్కొని వచ్చేసి తను పెట్టుకునింది. ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఇంట్లో నుంచి అసలు బయటికి రానని చెప్పాను కదా, ఇంకొచ్చేది ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి ఇక్కడ ఇసుకలో వదిలేశాను అనమాట. ఇసుకలో ఎంత చక్కగా ఆడుకుంటుంది కదా. మీరు కూడా ఎక్కడైనా బయటికి వెళ్తే పిల్లల్ని ఇలాగే ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళకు కూడా కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. వీడియో చూడగానే చాలండి ఈ మధ్య మా పిల్లలు తెగ హాయ్ చెప్పేస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా నాయన కూర్చోడానికి వస్తుండగా గుమ్మనుండు తాతయ్య మా మమ్మీ వీడియో తీస్తుంది అని మా నాన్నకు చెప్తుంది అనమాట. ఏంటబ్బా ఇలా వదిలేసావక్క మట్టిలో అని అనుకుంటారేమో. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదా, ఇక్కడ స్నానాలు చేయించి తీసుకువెళ్తాను. ఇక్కడైతే లెగ్ పీసులు చికెన్ పకోడా వేస్తున్నారు. ఇంకా అలాగే మటన్ కర్రీ అక్కడ ప్రిపేర్ చేస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే నేను బోనం పట్టేటప్పుడు బయటికి వెళ్ళామన్నమాట, అందుకని చెప్పేసి ఆ వీడియో అనేది తీయలేదు. మటన్ కర్రీ ఉడుకుతుందనమాట. బ్యాచిలర్స్ అంతా కలుసుకొని పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్తమ్మ చూడండి ఇక్కడ కూర్చొని తలకాయ క్లీన్ చేస్తుంది. మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా ఆయన అయితే ఫస్ట్ బంతికి వడ్డిస్తున్నారనమాట. ఇంక ఇక్కడ చూడండి నా ప్లేట్ అయితే ఎంత నిండుగా ఉందో కదా. ప్లేట్లో ఐటమ్స్ అయితే ఒకసారి చూసేద్దామా. మటన్ కర్రీ, చికెన్ పకోడా, చికెన్ కర్రీ, వైట్ రైస్ అనమాట. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నేనైతే పెళ్లి కాకముందు అస్సలు మటన్ తినేదాన్ని కాదు, ఇప్పుడు మటన్ అంటే చాలా ఇష్టం అయిపోయింది. ఏంటక్క మీరు కింద కూర్చొని తింటున్నారు అని అనుకుంటున్నారా? మా పిల్లలు ఉన్నారు కదండి, పైన కూర్చుంటే వెళ్ళి అస్సలు రచ్చ రచ్చ చేసేస్తారు, ముందే అతి పిల్లలు అనమాట. అందుకనే ఫ్రీగా కింద కూర్చొని మేము తింటూ పిల్లలకి తినిపిస్తూ అలా మా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేసాం. ఫైనల్లీ పిల్లలకి అయితే స్నానాలు చేపించేసి మేము ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ అస్సలు ఆగేదే లేదు, డైరెక్ట్ కడపకే వెళ్ళిపోతామన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళైతే ఆటోలో వచ్చారు రాయచోటి నుంచి, ఇంక ఇటు నుంచినే రాయచోటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే కడపకు రాలేదు. ఫైనల్లీ బండి అయితే ఎక్కేసాము. మేము ఇంకా కడపకైతే వచ్చేసాము. మా అన్నయ్య ఇతనే వీళ్ళదే ఫంక్షను, మేము ఈ ఫంక్షన్కి వచ్చామన్నమాట. ఇంతవరకు మా అన్నయ్యని మీరు చూడలేదు కదా. మా వీడియో ఎలా ఉంది? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.